ఉందని చెప్పి స్టేషన్ బెయిల్ తీసుకొని పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. సో ఇది ప్రజలకు జరుగుతున్నటువంటి అవమానంగా నేను అనుకుంటున్నా. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల్ని బాగుపడేస్తాం, పేదల కోసం మేము బ్రతుకుతాం అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ చట్టసభల్లోకి వెళ్ళి ఎట్లా కూర్చుంటున్నారు, ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని? ఇది ఖచ్చితంగా ప్రజల్ని ఫూల్స్ చేయటమే. చెప్పేటప్పుడేమో మొత్తం మేము ప్రజలకు ప్రాతినిధ్యం వస్తాం, మా పార్టీ ఆదర్శం మా ఆదర్శం అని చెప్పేసి ఎన్నికవుతూ వస్తున్నారు. ఎన్నికైన తర్వాత ఇటువంటి సంఘటనలో అవపడతా ఉన్నారు. తర్వాత యంగ్స్టర్స్ ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఏదైనా మంచి అడ్వాన్సరిస్ట్ సంఘటన జరిగినప్పుడు. అనేకమైనటువంటి నువ్వు వరల్డ్ కప్ క్రికెట్ గెలిచినా లేకపోతే మరొకటి గెలిచినా లేదా మరొక ఆదర్శమైనటువంటి సంఘటన జరిగిన ఇప్పటికి కూడా శతాబ్దాలు గడిచిపోతున్న భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ కానీ, అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ కానీ, వీళ్ళంతా ప్రజల కోసం ప్రజా జీవితాల కోసమే సాక్రిఫైస్ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇప్పటికీ గౌరవిస్తున్నారు, ఇప్పటికీ మననం చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఒక పేజీ వాళ్ళ గురించి చదివితే గొప్ప ఇన్స్పిరేషన్ యూత్కు. అటువంటిది ఇటువంటి వాళ్ళు ఎంపీలు లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్లా ఎన్నికైనటువంటి వాళ్ళు ఇట్లా చేస్తే ఇది తెలంగాణలో చాలా సీరియస్గా ట్రీట్ చేస్తున్నటువంటి విషయం కూడా ఇలా తెలుసు. డ్రగ్స్ని నిషేధించాలి, ఎటువంటి డ్రగ్స్ అనేటువంటిది ఎక్కడ ఉండడానికి వీళ్ళని చెప్పేసి ఏర్పాటు చేసి ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసి దానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టారంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా సీరియస్ గా ఉంది. ఇంకో పాయింట్, పార్లమెంట్ చరిత్రలోనూ ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయి తెల్లారి సెషన్ అటెండ్ అవ్వడం, ఈ అంశాన్ని మీరు చెప్పండి ఎట్లా చెప్తారో. 2017 మంది డ్రగ్స్తో చనిపోయారని చెప్పేసి పుట్ట మహేష్ ఒక ట్వీట్ చేశారు ఎన్నికల టైంలో, వైసీపీ హయాంలో ఇది జరిగిందని చెప్పేసి. ఈరోజు ఆయనే డ్రగ్స్ తీసుకొని పార్లమెంట్కి అటెండ్ అవుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు లేదా కింది స్థాయి అంటే ఆ తర్వాత జడ్పీటీసీలు ఎంపీపీలు కిందికి వచ్చే వరకల్లా ఇది ఇంత గొప్పోళ్ళే పార్లమెంట్ సభ్యులు ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పేమిటి అనుకునే ప్రమాదం ఉంది. కింది స్థాయిలో రాజకీయ జీవితం ఉన్నటువంటి ప్రజా జీవితం ఉన్నటువంటి కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళు చెడిపోవటం కాదు, వాళ్ళు చెడిపోదలుచుకుంటే ఇంట్లో చెడిపోతే అయిపోయేది. కానీ ఫామ్ హౌస్కి వచ్చి ఈ విధంగా చెడితే సమాజం మొత్తానికి రాంగ్ మెసేజ్ ఇచ్చి మొత్తం సమాజాన్ని చెడగొట్టడానికి వీళ్ళు ఒక మెసేజ్ పాస్ చేశారు ఇప్పుడు. తర్వాత డ్రగ్స్ వల్ల ఎట్లా నిర్వీర్యం అయితేనేయో మనకు పంజాబ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అనేక చోట్ల పంజాబ్ గురించి చర్చ జరుగుతుంది. అక్కడ యువకులు మొత్తం కూడా నిర్వీర్యం వచ్చింది. కాబట్టి ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు దాదాపు హ్యూమన్ రిసోర్సెస్ కొలాప్స్ అవుతున్నాయి అనే చర్చ జరుగుతున్నప్పుడు, తెలంగాణలో సీరియస్గా ఉంది ఈ విషయం మీద అన్నప్పుడు, ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి డివిజన్లో పండిస్తున్నటువంటి వాటన్నిటిని కూడా నిషేధించి అక్కడికక్కడికి పంటలను కూడా రూట్ అవుట్ చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవతల గంజాయిని రూట్ అవుట్ చేస్తారు, యువతల గంజాయితో పాటు ఇతర వాటిని కూడా రూట్ అవుట్ చేయడానికి రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో కూర్చొని ఈ ప్రజాప్రతినిధుల గుండి ఇటువంటివి చేయటం అనేది నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రజలకు ఎవరైనా ఏ ఎంపీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఇవి బయటపడ్డాయి కాబట్టి కనపడ్డాయి, కానీ బహుశా వీళ్ళ నలుగురు ఎదురుకి ఎందుకు సంబంధం ఉంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారులే అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది వీళ్ళు ఇటువంటి దాన్ని చేసి దీన్ని జనరలైజ్ చేశారు. జనరలైజ్ చేసి ఇదేం పెద్ద తప్పు కాదులే, ఇటువంటి వాళ్ళే తాగుతున్నప్పుడు మనదే అంతా అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు సమాజానికి బాగా రాంగ్ మెసేజ్ ఇచ్చి అయ్యారు. తర్వాత రెండోది, రోహిత్ రెడ్డికి చాలా అనేక వాటి నుంచి బయటపడుతూ వస్తుంటే, అటు పార్టీ సపోర్ట్ తోటో ఇటు తనకున్నటువంటి పదవులతోటో బయటపడుతూ వస్తుంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. ఆ చులకన భావం ఉండకపోతే తన ఫామ్ హౌస్ల గతంలోనే ఎమ్మెల్యేల మార్పిడి మీద పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత ఫామ్ హౌస్ అంత ఇష్యూ అయిన తర్వాత
హైదరాబాద్ లో ఉన్నటువంటి 60-70 ఫామ్ హౌస్ లో ఇంత ఇష్యూ దేనికి కాలేదు. అయిన తర్వాత కూడా తను జాగ్రత్త పడబోగా మళ్ళీ చులకన భావంతో అక్కడే మళ్ళీ మామూలు సమావేశం కాదు, డ్రగ్స్ తోటి సమావేశం, డ్రగ్స్ తోటి తీసుకుంటూ అరెస్ట్ అయ్యారంటే ఇంతకన్నా చులకన భావం ఏముంటది. అవును. కాబట్టి ఆ తర్వాత తెలుగుదేశం ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ కూడా ఎమ్మటే అసలు నోటీస్ కాదు, మేము బహిష్కరిస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది, సార్ వాళ్ళకు ఇందులో ఇంకొకటి క్రెడిబిలిటీ సార్, వచ్చేది. తెలుగుదేశం పార్టీ